అమరేంద్రశకున్ పూర్ణ చంద్రున్ముదితుండైనట్లు నారాయణాంశమున పుట్యమధాంధరావణ శిరస్సంఘాత సంఛేదన క్రమణోద్ధాముడు రాముడాగనితకు కౌసల్యకున్ సనుతామస నైర్మల్యకతుల్య కంచిత జను సంసార సాఫల్యకున్ పోతన మహాభాగవతము నవమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. పోతనామాచ్యులు శ్రీరామచరిత్రను ఎంతో ఆనందదాయకముగా రచన చేసి మానవాళికి ఉత్సాహభరితుని చేయుచున్నారు. పద్యభావము: తూర్పు దిక్కుకు నిండు చంద్రుడు ఉదయించినట్లుగా దేవతలచే ప్రార్థితుడై పరతత్వమగు దేవదేవుడు చతుర్వ్యూహముతో శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడనే పేర్లతో పొగడదగినది. పరిశుద్ధురాలు సంసార సాఫల్యాన్ని పొందినది. సాటిలేని సాధ్వి అయిన కౌసల్యకు గర్భాంతుడైన రావణుని తలలను ఖండించుటలో గడితేరిన శ్రీరాముడు నారాయణాంశతో జన్మించాడు. ఈ 4 అవతార రూపములు దశరథుని పుత్రులైనారు. శుభం.